హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. నేను మీ వర్షిని @వర్షిని D7D మై ఛానల్. సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము సకినాలు పోసుకుంటున్నాము. మీరు పోసుకుంటున్నారా లేదా నాకు కామెంట్ చేయండి. మా అమ్మ వచ్చింది. అమ్మ ఉన్నప్పుడు సకినాలు పోసుకుంటే మనకు కొంచెం కాదు మొత్తం చేసి ఇచ్చిపోతుంది కదా. అందుకోసమని నేను సకినాలు గారెలు అయితే చేసుకున్నాను. అయితే ఇలా మనం ముందు సామాన్ తెచ్చి పెట్టుకోవాలి. బియ్యం అన్నీ చెరిగి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా, నువ్వులు గాలిస్తుంది మా అమ్మ. నువ్వులు ఖచ్చితంగా గాలించుకోవాలి, అలా ఉసుక వస్తుంది. అయితే ఇవి నాపలు అంటారు. పైన తేలిన నువ్వులన్నీ మనం తీసేసుకోవాలి, ఎందుకంటే అవి సకినాలలో పడితే పేలుతాయి అన్నట్టు. గాలించుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ఇట్లా మనం సకినాలు పోసుకునే చెద్దర్లోనే పోసుకొని ఆ పిండిలో ఉప్పు మనము చూసుకుంటూ వేసుకోవాలి. పిరికెడు ఇట్లా పిరికిళ్ళతోటి వేస్తారు పెద్దవాళ్ళు అయితే. నువ్వులు, ఓమ అన్నీ మన ఇష్టం ఉన్నంత కలుపుకోవాలి. కొందరు ఎక్కువ నువ్వులు తింటారు, కొందరు తక్కువ తింటారు. వాటిని బట్టి మంచిగా మిక్సీ చేసుకోవాలి అన్నీ నువ్వులు. అందులో నేను వీడియో తీస్తే ఆగవే అంటే మా అమ్మ ఆగకుండా కలిపేసింది. అన్నీ వేసి మంచిగా మిక్సీ వేసుకొని పిండిని ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఒక గిన్నెలో తీసుకొని దానిలోనే మనం వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ చెద్దర్లోనే మళ్ళీ సకినాలు పోసుకోవచ్చు. ఫస్ట్ మనము గౌరమ్మని పెట్టుకుంటాం కదా, గౌరమ్మని పెట్టుకొని మంచిగా ముత్తైదులకు ఎవరన్నా ఉంటే వాళ్ళకు బొట్టు పెట్టేసి మనం సకినాలు పోసుకోవాలి. మన అప్పాలు మన ఇంట్లో ఉంటే మనకు కావాల్సినప్పుడు తింటాము. వేరే వాళ్ళు పంపిన ఎన్ని రోజులు ఉంటాయి, మనకు కావాల్సినప్పుడు మనం తినలేం. కాబట్టి మనం చేసుకునే అప్పాలు మనమే చేసుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ అప్పాలు చేసేది. ఇప్పుడు అంత లేవు. మా చిన్నోడు చూడండి ఆరాటం.